తిరుపతి సభ ద్వారా కూటమి సర్కార్ గత 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు మంత్రి పార్థసారథి. ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో చేపట్టే సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తోడ్పాటు మరింత అవసరమని చెప్పేందుకే విజయోత్సవ సభను నిర్వహించామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. సరే, ఈ బహిరంగ సభని ఎలా చూడాలి, ఏంటి అంటే 2 years సంక్షేమ అభివృద్ధి మీద నిర్వహిస్తున్నారు, ప్రజలకు ఏమైనా సందేశించే అవకాశం ఉంది? 2 సంవత్సరాల సక్సెస్ఫుల్ పరిపాలన ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని అమలు చేసుకోవడమే కాకుండా అభివృద్ధిని కూడా మరి ప్రజలకు చూపిస్తా ఉన్నాం. ఇది ఒక విజయోత్సవ పండుగ. సార్, ఇవాళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సొంత వాహనాలను వదిలి ఇవాళ ప్రజాప్రతినిధులు అందరూ బస్సులో రావడం ఎలా చూడాలి సార్? అంటే ఇంధన పొదుపుగా పాటించాలా, ఎట్లా? నా దేశం నా బాధ్యత అని ఉంది కదా, దాంట్లో భాగంగా ఇది ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనే విధంగా ఇంధన పొదుపులో భాగంగానే ఇవాళ ప్రజాప్రతినిధులందరూ కూడా తమ సొంత వాహనాలను వదిలి సొంత వాహనాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా బస్సుల్లో రావడం హర్షదాయకము. మొదట్లో ఎప్పుడూ లేని విధంగా, అంటే మొదటిసారిగా ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇలాంటి కలిసికట్టుగా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ సభలో పాల్గొనడం సంతోషదాయకం అని చెప్పి కూడా పేర్కొంటున్నారు. అదే కాకుండా 2 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన పట్ల ప్రజలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకనేసి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి కూడా మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9 సభా ప్రాంగణం నుంచి.